తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న నమ్మకం సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర స్థాయి బహిరంగ సభకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. సభ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను చంద్రగిరి ఎమ్మెల్యే నాని, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్, త్రాగునీరు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక తిరుపతిలో రేపు జరగబోతున్న ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుపతిలో రేపు జరగనున్నటువంటి నమ్మకం సంక్షేమం అభివృద్ధి సభకు సర్వం సిద్ధమైన పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాంతంలో రేపు పెద్ద సంఖ్యలో కూడా సరే ఈ యొక్క కార్యకర్తలు నాయకులతో ఈ యొక్క సభ నిర్వహించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ పక్క మనం ఒకసారి చూసుకున్నట్టయితే 20 స్టాల్స్ అంటే ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఆ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ప్రజలకు తీసుకొచ్చిందో ఇవన్నీ కూడా సరే ఇక్కడ దాదాపు ఒక 20 స్టాల్స్ పెట్టి కూడా సరే ఈ యొక్క సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసేదానికి అయితే సన్నాహాలు అయితే జరుగుతున్న పరిస్థితి. మరోవైపు ఇట్లా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రాంతంలో దాదాపు 20 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మైదానంలో పెద్ద సంఖ్యలో దాదాపు 50,000 మంది కూర్చొని ఈ యొక్క సభను వీక్షించే విధంగా కూడా సరే ఆ ఏర్పాట్లు అయితే కూడా ఇప్పటికే తుడి దశకైతే చేరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మరో పక్క ఈ యొక్క డయాస్ మీద దాదాపు 6 మందికి సంబంధించినటువంటి నాయకులు అంటే అటు చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అదే విధంగా కూటమి పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించినటువంటి మాధవ్ ఇట్లా కొంతమంది ఈ యొక్క సభ వేదికపై నుంచి కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా 2 సంవత్సరాలు రేపటితో పూర్తయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెద్ద భారీ బహిరంగ సభ తిరుపతిలో నిర్వహించడంతో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మనం ఒకసారిగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సభా ప్రాంగణాన్ని కూడా సరే అట్లా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కి సంబంధించినటువంటి బాంబ్ స్క్వాడ్లు కూడా తనిఖీలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దేశ నలుమూల నుంచి అట్లా రాష్ట్ర నాయకులే కాక కేంద్ర నాయకులు కూడా వస్తారు కాబట్టి ఆ స్థాయిలో కూడా అట్లా బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. 2,000 మంది పోలీసుతో యొక్క సంబంధించినటువంటి సభకు సంబంధించి ఏదైతే బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే సిట్టింగ్ కెపాసిటీ ఒకసారి కానీ మనం చూసుకున్నట్టయితే దాదాపు వచ్చినటువంటి అయితే వేలాది మందికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందులోనూ వేసవి ఈ ఎండలు ఒకసారిగా ఉక్కబుడుతున్న సమయంలో ఎవరికి ఇబ్బంది పడకుండా డిహైడ్రేషన్ కాకుండా ఉండే విధంగా కూడా సరే ఆ ప్రత్యేక కూలర్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పటికి మజ్జిగ, మంచినీళ్ళు అందుబాటులో తీసుకోవచ్చే విధంగా ముఖ్యంగా ఏదైతే హెల్త్ కి సంబంధించినటువంటి ప్రాథమిక చికిత్స కేంద్రాలయంగా ఒకటి కూడా అందుబాటులో తీసుకోవచ్చు. అదేవిధంగా ఫుడ్ స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వచ్చినటువంటి వేలాది మందికి ఎటువంటి ఇబ్బంది తలెక్కకుండా ట్రాఫిక్ సమస్య కానీ తాగునీటి సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా జిల్లా యంత్రాంగం దానికి తగ్గట్టు ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది ఈ యొక్క సభకి. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క సభని రాష్ట్రంలో 3 ప్రాంతాలు అయితే నిర్వహించాలనుకున్నప్పుడు కూడా అంగుహార్బాటం లేకుండా ఆ యొక్క ఏదైతే దుర్ఘటన ఘటన నుంచి కూడా సరే ఇంకా ప్రభుత్వం అయితే బయటపడని పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క సభను మాత్రం కేవలం 3 ప్రాంతాల కన్నా ఒక ప్రాంతానికే అయితే ఈ యొక్క సభని కూడా అయితే ఒక ప్రాంతానికే వేదికగా మార్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఆ దశగా కూడా సరే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లా యంత్రాంగం కూడా ఇక్కడికి వస్తున్నటువంటి విఐపి కావచ్చు, విఐపి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైతే వస్తున్నారో వీళ్ళకి తగ్గట్టు భద్రత ఏర్పాట్లు కూడా సరే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క సభా ప్రాంగణంలో సీసీ కెమెరాలు కూడా సరే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే బయట హైవే నుంచి లోపలికి ఎంటర్ అయ్యే మార్గాలు కూడా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్య క్లియర్గా ఉండే విధంగా దాని తగ్గట్టు కూడా లోపలికి వచ్చే విధంగా సరే ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లతో పాటు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా సరే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సూచనలు చేసిన పరిస్థితి ఉంది. సీఎం వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్ళేంత వరకు కేంద్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమైన నాయకులు ఎవరైతే వీళ్ళందరూ తిరిగి వెళ్ళే విధంగా కావాల్సినటువంటి భద్రతా చర్యల కోసం ఇప్పటికే 2,000 మంది పోలీసు బలగాలు కూడా సరే 3 అంతస్తుల భద్రతతో కూడా సరే ఈ యొక్క సభ చుట్టుపక్కలంతా కూడా సరే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క సభకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే 2 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి ఈ 24 నెలల వ్యవధిలో సంబంధించినటువంటి 24 అభివృద్ధి కార్యక్రమాలను కూడా సరే ప్రజలకు వివరించే విధంగా కూడా సరే ఒక థీమ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ దిశగానే రేపు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క సభా వేదిక నుంచి ప్రజలకు అయితే ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క 2 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేశారు అనే దానిపైన కూడా సరే ముఖ్యంగా ఆయన మాట్లాడనున్నారు. ప్రజలందరికీ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు తెలిసే విధంగా కూడా సరే ఈ యొక్క పథకాలన్నీ కూడా సరే వివరించే పరిస్థితి ఉంది. చకచక అయితే రేపు జరుగుతున్నటువంటి యొక్క సభకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా అయితే జరుగుతున్న పరిస్థితి
పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ యొక్క వేదిక నుంచి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఆసక్తి వ్యాఖ్యలు చేయనున్నాడో దానిపై కూడా సరే ఇప్పటికే సర్వంతర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఎందుకు 2 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడబోతున్నారు, ముఖ్యంగా సంక్షేమ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి ఏదైతే కూటమి సర్కారు రేపు ఇక్కడ ఈ వేదికగా కూడా సరే ఎలా పిలుపునివ్వబోతుంది, ముఖ్యంగా ప్రజలకు ఏ విధంగా తెలియజేయబోతుంది అనే దాన్ని కూడా సరే ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా సరే ఈ యొక్క సభ మీద అంచనాలు అయితే పెరుగుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క సభకు సంబంధించి ఇప్పటికే తిరుపతి వేదికగా ఈ యొక్క సభ నిర్వహించిన నేపథ్యంలో ఆ స్థాయిలో కూడా సరే తిరుపతి వేదికగా ఈ యొక్క 50,000 మంది కార్యకర్తలు నాయకులు అందరూ వస్తున్న నేపథ్యంలోనే ఆ స్థాయికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా సరే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.